ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి, వైసీపీకి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి, ఆ పార్టీ నాయకులకి, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మధ్య మెడికల్ కాలేజీలు అన్న అంశం వివాదాస్పదంగా మారింది. రెండు పార్టీల ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం కూడా నెలకొంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ మోడ్లో డెవలప్ చేస్తాము అని ప్రభుత్వం చెప్తుంది. అలా చేస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది, ప్రభుత్వం మీద భారం లేకుండా ఉంటుంది, ప్రజలకి ఉపయోగం ఉంటుంది, విద్యార్థులకి దీనివల్ల న్యాయం జరుగుతుంది, ప్రతిభ వెలుగులోకి వస్తుంది అని సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ నేతలు చెప్తున్నారు. కానీ దీన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరంగా డెవలప్ చేసి ప్రజలకు ఉచితంగా సేవలు అందించి, వైద్య విద్యను కూడా ఉచితంగా అందించి ఆదుకోవాలి. కానీ ప్రైవేటీకరణ చేసి వాళ్ళ మీద భారాలు మోపడం ఏంటి అని పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రైవేటీకరణ తప్పకుండా మేము అడ్డుకుంటాము, దీని మీద పోరాటం చేస్తాం. రాబోయే రోజుల్లో మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు దీని మీద పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎట్టి పరిస్థితుల్లో రక్షించుకుంటాం అని ఖరాఖండిగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జగన్మోహన్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. దాదాపు ఉమ్మడి రాష్ట్రం నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో 12 కాలేజీలు ఉంటాయి. దాదాపు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాలేదు అని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అలాంటిది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి ప్రతి జిల్లాలో ఒక ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించాలనేది, తర్వాత వైద్య విద్యను కూడా ఉచితంగా అందించాలని వైసీపీ ప్రభుత్వం అప్పుడు అంత కష్టపడి 17 మెడికల్ కాలేజీలను అనుమతులు తీసుకొస్తే, తర్వాత 2024లో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టి, దాన్ని డెవలప్ చేయాల్సింది పోయి పక్కన పెట్టి పీపీపీ మోడ్లో డెవలప్ చేస్తామని చెప్తూ వస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. దీనివల్ల ప్రైవేటు వ్యక్తులకి అప్పగించడం తప్పితే దీనివల్ల ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి మేలు లేదు. వైద్య విద్య చదువుకోవాలనుకున్నటువంటి పేద మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకి వైద్య విద్య చాలా భారంగా మారుతుంది, భారీ ఎత్తున ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల వాళ్ళు వైద్య విద్యకి దూరం అవుతారు అని ఘంటాపథంగా చెప్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దీనిని పీపీపీ మోడ్లోనే డెవలప్ చేసి తీరుతామని ఒకవైపు చెప్తుంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మెడికల్ కాలేజీల అంశం పెద్ద ఎత్తున యుద్ధ వాతావరణంగా మారింది. అయితే ఈ మెడికల్ కాలేజీల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాంట్లో ఇప్పటికే 7 మెడికల్ కాలేజీలు మేము ఒక్కొక్క మెడికల్ కాలేజీకి 500 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి చేశాం. దాంట్లో తరగతులు కూడా ప్రారంభించాం. తక్కిన అంటే మిగతా ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి భాగాలని కంప్లీట్ చేస్తే సరిపోతుంది, దానికి పెద్దగా ఖర్చు కూడా ఏం లేదు. మిగిలిన కాలేజీలు కూడా అలాగే అభివృద్ధి చేసి పేద ప్రజలకి, పేద విద్యార్థులకి అందుబాటులోకి తీసుకురావాలని అని వైసీపీ, ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒకవైపు అయితే, మళ్ళా ఈ మెడికల్ కాలేజీల మీద మాట్లాడుతున్న సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్ వార్నింగ్లు కూడా ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి. ఏమని ఇచ్చారంటే, మీరు పీపీపీ మోడ్లో దీన్ని తీసుకొస్తే ఖచ్చితంగా పోరాటాలు చేసి అడ్డుకుంటాం అని చెప్తూనే ఈ పోరాటాలకి నేను కూడా రంగంలోకి దిగుతాను,
పోరాటాల్లో పాల్గొంటాను, ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొని ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి ప్రైవేటీకరణని అడ్డుకుంటాం అని చెప్తూనే పీపీపీ మోడ్లో ప్రైవేటు కాలేజీల కోసం ఎవరైనా టెండర్ల కోసం వస్తే, టెండర్లు దాఖలు చేస్తే, టెండర్ల ప్రక్రియలో పాల్గొంటే వచ్చేది మా ప్రభుత్వమే. 2029లో ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిచి తీరుతాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టెండర్లని రద్దు చేసి తీరుతాం. ఊరుకునేది లేదు. బరి తెగించి వస్తే, టెండర్లు వేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చాలా సీరియస్ వార్నింగ్లు అటు ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకి, ఇటు టెండర్లు పార్టిసిపేట్ చేయాలనుకున్నటువంటి ప్రైవేటు వ్యాపారస్తులకు కూడా ఆయన పెద్ద ఎత్తున వార్నింగ్లు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం, దాంతోపాటు వ్యాపారస్తులు ఎవరైతే మెడికల్ కాలేజీలు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో టెండర్లలో, వాళ్ళల్లో గుబులు మొదలైందన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఒకవేళ టెండర్లు వేస్తే 2029లో పరిస్థితి ఎలా ఉంటుందో, అప్పటికి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఏ రూటు తీసుకుంటుందో, ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ఓడిపోతారు అన్న సందిగ్ధ వాతావరణంలో వాళ్ళు నెట్టివేయబడ్డారు. అంటే ముందుకు రావడానికి, టెండర్లు వేయడానికి ముందుకు రావడానికి ఎవరు ఆసక్తి చూపడం లేదన్న చర్చ కూడా ఉంది. ఒకవేళ ధైర్యం చేసి టెండర్లో పార్టిసిపేట్ చేస్తే, ఒకవేళ కూటమి ప్రభుత్వం 29లో ఓడిపోయి జగన్ అన్నట్టుగానే ఆయన ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏంటి? టెండర్లు దాఖలు చేసిన తర్వాత మాకు మొత్తం తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి అన్న ప్రశ్నల్లో, అన్న వాతావరణంలో వ్యాపారస్తులు టెండర్లు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నటువంటి వారంతా ఆలోచనలో పడ్డారన్న చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కానీ, సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న చర్చ కూడా ఉంది. మరోవైపు సీట్ల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ రాష్ట్రానికి మెడికల్ సీట్లు కష్టపడి సంపాదించుకుంటారు. మెడికల్ కాలేజీలకి మాకు ఇన్ని సీట్లు కావాలి, ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉంది, చాలా డిమాండ్ ఉంది, ఈ నేపథ్యంలో మాకు ఇంకా మెడికల్ సీట్లు పెంచండి అని కేంద్రాన్ని ఒప్పించి ఏదో ఒక విధంగా మెడికల్ సీట్లు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మన కూటమి ప్రభుత్వం మాత్రం చాలా దురదృష్టకరము. శాంక్షన్ చేసినటువంటి మెడికల్ సీట్లను కూడా మాకు వద్దు, క్యాన్సిల్ చేయండి అని కేంద్రానికి లేఖ రాశారు. ఇది చాలా దురదృష్టకరము. ఇలాంటి చంద్రబాబు నాయుడు చాలా దుర్మార్గుడు అని పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఈ అంశం వివాదాస్పదంగా మారింది, యుద్ధ వాతావరణం నెలకొంది. భవిష్యత్తులో ఇది ఏ రూటు తీసుకుంటుంది, దీని మీద ఏం తేలుతుంది, ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఏ స్టాండ్ తీసుకుంటారు అనేది భవిష్యత్తులో చూద్దాం.